హాయ్ హలో నమస్తే అస్సలాముఅలైకుం వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. అందరికీ హ్యాపీ సంక్రాంతి మాయ. ఆల్రెడీ మీరు భోగి వ్లాగ్ చూసే ఉంటారు. చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో గానీ ఇక్కడ ఐ కార్డ్స్ లో గానీ ఇస్తాను. ఈ రోజు ప్రస్తుతానికి మనం సంక్రాంతి రోజులో ఉన్నాం. నేనైతే మా ఈస్ట్ గోదావరి జిల్లా రాజోల్లో ఉన్నాను. ఇక్కడ రాజోల్ లంక ఒకటి ఉంటదంట, ఆ లంక చూద్దాం అని చెప్పేసి ఈ రోజు ప్లాన్. అది చూసి ఇంకా వేరే ప్లాన్స్ కూడా ఉన్నాయి. ఏది కన్ఫర్మ్ అవ్వలేదు. ఇక్కడనే కాదు కదా, ఇంకా మా ఫ్రెండ్స్ ఉంటారు కదా, అందరం డిసైడ్ అయ్యి కన్ఫర్మ్ చేద్దాం అని చెప్పేసి వ్లాగ్ అయితే ఇక్కడ మొదలు పెట్టేద్దాం అని డిసైడ్ అయ్యా. అందుకని ఇక్కడ స్టార్ట్ చేశాను. అందరికీ హ్యాపీ సంక్రాంతి. వీడియోలోకి వెళ్లే ముందే లైక్ కొట్టేస్తే సంతోషం. వచ్చాను మరి బ్లాగ్లోకి వెళ్ళిపోతాం. గైస్, ట్రిప్ వస్తే అరకు లంబసింగి వెళ్తాం, కానీ మా గోదావరి జిల్లాలో మంచు చూసారా, కారు చూసారా, మొత్తం తుడుచుకున్నాం. ఇప్పటి వరకు మొత్తం మిర్రర్లు అన్నీ మంచు పట్టేసినాయి. ఇంకా పోయింది, ఇంకా తుడిచాం. మా వాళ్ళు వీడియో తీద్దారో తొడవకండ్రా అంటే బయట చూడండి, అది ఏమన్నా కనిపిస్తుందా మీకు? ఈసారి ఏమన్నా ట్రిప్ ఉంటే మా గోదావరి వాళ్ళని ఎవరినొకరిని ఫ్రెండ్ చేసుకుని వచ్చేయండి మా ఇటువైపు. చల్లగా ఉంది ఇక్కడ. ఆ లోపల మొత్తం కూడా కొబ్బరి తోటలు ఉన్నాయి. కాకపోతే ఈ మంచులో మీకు కనిపించట్లేదు అనమాట. చూడండి అసలు ఆ కొబ్బరి, అది అక్కడ కూడా కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఏమైనా కనిపిస్తుందా మీకు? నాకైతే ఏం కనిపించట్లేదు ఫోన్ లో. అలా ఉంటాయి మా గోదావరి అందాలు. నెక్స్ట్ సంక్రాంతికి అయినా కొంచెం కష్టమైన, కొంచెం ఖర్చు అయినా మంచి ఆఫీసులోనో కాలేజీలోనో మా గోదావరి జిల్లా నుంచి ఒకరిని ఫ్రెండ్ చేసుకో వచ్చాను మా. గోదావరి జిల్లాలకు వచ్చాను మా. మామూలు కూడా సంక్రాంతి. కొబ్బరికాయలు అన్ని చిన్న చెట్లేరా, ఇంతే ఉన్నాయి కానీ కొబ్బరికాయలు కాసేస్తున్నాయి. ఇదిగో ఏది ఇదా? ఎక్కడ ఎక్కుతున్నా వల్ల బుద్ధ పందిలా ఉన్నాను. కుక్క పిలుతుందిరా. ఎప్పుడు ఎక్కాం, ఇప్పుడు ఎక్కలేం, మన వల్ల అవ్వదు. కొబ్బరికాయలు చాలా టెంప్టింగ్ గా ఉన్నాయి. కోసేద్దామా? పొడి చేద్దాం. మరి ఎవరేమన్నారు కదా? ఎవరేమనరు, మళ్ళీ ఎవరేమంటారా? సరే మా దా. అరే చూడరా, ఎవరైనా ఉన్నారు చూడు. పోడడం స్టార్ట్ చేద్దాం. నువ్వే చెయ్యి, నాకు రాదు. ఎవరో ఒకరు అరిశారనుకో. అండ్ వాట్ ఏ క్యాచ్ గైస్. ఇంతే గైస్, చాలా సింపుల్ కొబ్బరి బొండం కొట్టడం. ఇప్పుడు దీన్ని తిందాం. ఇంకోసారి చెప్పలేను మాయ నీకు. అదే తిని అలవాటు అయిపోయి తిందాం అని వచ్చేస్తుంది ప్రతిసారి. చాలు ఒకటి సరిపోద్ది అయినా మనకి. చాలు ఎందుకు చూసారని ఎవరన్నా తిడతారు. దీన్ని ఎలా ఇప్పుడు పదలగొట్టడం? చెక్కేద్దాం ఇంటికి వెళ్ళి. ఓకే. తెలుసు కాయ కొట్టనా తెలుసు నీకు చెప్తున్నా, పుచ్చి తెలిసిపోతుంది నాకు. బాగా కొడుతున్నావు అన్న. బాగా కొడుతున్నాడు పుచ్చి కదా, తెలిసిపోద్ది. లోపల నీళ్ళు ఉండవా? నీరు ఉంటాయి, ఫుల్గా ఉంటాయి, వాటర్ కానీ చప్పగా ఉంటాయి. మీద పడేది జస్ట్ మిస్. నా వల్ల అయింది. నీ వల్ల? నా వల్ల అడిపోయింది, నా మీద అడిపోయింది. ఆహా, నీ మీద అడిపోయిందా? మాయా ఎంత కదా, 2 క్వార్టర్. మనం రాజోల్లో ఉన్న గోశాలకు వచ్చాం. ఇందులో చాలా రకాల ఆవులు ఇవన్నీ ఉన్నాయంట. ఏమున్నాయి ఏంటి అని చూద్దాం. మా ఓడన్ని నువ్వు రా నువ్వు కూడా చెప్తావు కదా. ఏదో చెప్తున్నాడు కదా, ఏం చేయట్లేదు అనుకుంటున్నారేమో కానీ మనోడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓన్లీ ప్యాషన్ కోసం అలా సరదాగా అన్ని తెలుసుకున్నాడు. చెప్పమంటే సిగ్గుపడిపోతాను. మనోడికి అన్ని తెలుసు. ఏం ఆవులు ఉన్నాయి ఏంటి చూద్దాం. ఇందులో ఇందాక ఏదో చెప్పావు. ఇది ఆవు, అది గడ్డి, ఇది పెంట, ఇది పేడ, ఇది టాయిలెట్, ఇది కూడా అదేనా? అదిగో అంతా మన కోసం ఉంచారు. స్మెల్ మాత్రం చాలా బాగుంది. మనం చూసి భయపడతాయేమో. గడ్డ ఉండింది. ఇవన్నీ ఒంగోలా? This one is best. It is well clear. అరే ఆవంట ఇప్పుడే జస్ట్ ఒక 4 days ముందు పుట్టిందంట. దాన్ని ముట్టుకుందామంటే దాని తల్లి ఎక్కడ వేసేద్దాన్ని భయం. పట్టుకో, అదేం చేయదు, తెల్ల కదా. ఎత్తుకొచ్చా దీన్ని.
అటు వెళ్ళిపో. ఇది ఇది ఎక్కడదండి? ఇది భలే ఉంది. గిరావు అంటారు దీన్ని. అబ్బాయి గారి ఆహా, ఈ అమ్మాయి గారు ఈ అబ్బాయి ఇది 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 ఎక్కడది? ఇది గిరండి. అంటే ఒంగోలా? ఆహా, దాని పిల్ల. పెద్ద పెద్ద కొమ్ములు. అది దాని కొమ్ములు చూడు ఎంత ఉన్నాయో. ఇది ఇది కూడా భలే ఉంది. గట్టిగా వస్తున్నాం ఈ సావులకి. కదా ఇప్పుడు ఏమో అనుకుంటున్నాను. ఇప్పుడు కూడా ఏమన్నా అంటే ఇంక నేను రాను ఈ ఆవుల దగ్గరికి. ఆ కొమ్ములు ఉన్న దానికి పెడతాను. గిత్త కదా ఇది. గిరావు. దా దా డ్రి డ్రి. లేవమ్మా, అయిపోయింది అయిపోయింది అయిపోయింది. ఇదిగో. ఒకటి. దా. జీవితంలో డబ్బులు సంపాదిస్తే ఆవులు కొనుక్కున్నాను మంచిగా. కుక్కలు ఓకే కానీ ఆవులు కొనుక్కుంటే ఇంకా బాగుంటుంది. కాళ్ళు తెల్లగానే ఉంటాయి మరి. కాళ్ళు అన్నాక తెల్లగా ఉన్నాయి. చల్లగా ఉన్నాయి, చల్లగా ఉన్నాయి. అరే చెప్పులు చేతితో పట్టుకోమన్నావు కదా, మర్చిపోయాను. ఎక్కడ తీసేస్తావు దూకేసాడు. చెప్పులు కడిగేసుకున్నాం. అరే పనిలో పని చెప్పులు కడిగేస్తాం. ఆడుకోవాలరా, మళ్ళీ ఎలాగో మట్టి అయిపోద్ది కదరా. చెప్పరేంట్రా ఇతల పక్కకు వచ్చంట సరదాగా క్రికెట్ కబడ్డీ ఆడుకుంటారంట ఇసుకలో. అదృష్టవంతులు ఎంతైనా రాజోలు. అరే చింతకాయలు రా, కొడదామా? థ్యాంక్స్ రా. తినే చింతకాయలే కది. ముళ్ళులే ఉండవు కదా. ఎక్కడుంది ఎక్కడుంది మంచిది? మంచిది ఎక్కడుంది? లైట్ పడుతుంది. యో మ్యాన్, యూ బ్లాగర్, బ్లాగర్ తెలివితే అటు వెళ్ళి నాకు ఇష్టం కూడా రాదు. ఎవరెవరు తగిలేద్దా వీటి వచ్చండి. అటు ఎక్కడ ఉన్నాయి? అవన్నీ అయ్యే కొట్టు కొట్టు. ఇది మనం కొట్టినా ఇప్పుడు పడ్డాయని మంచోడే. అలా ఉంటది. పోలేదురా ఎప్పుడో. ఇదిగో కోతుకొమ్మ చాట్లు. బా ఉప్పు కారం వేసుకుని ఇందులో పట్టుకుని తింటే చాలు. ఎండ కొడుతుంది కదా మరి. ఏయ్ ఎంత పొడుగుందేంటి ఇది? ఎలా ఉంది? బాగుంది. తినే తినేచ్చు కదా. పచ్చి ఏం కాదు. పచ్చియా? అది యాత్త భూగోళ అది ఏదంటారు కదా డైలాగ్. ఒక్కటి పడలేదురా. ఒక్కటి పడలేదురా. ఏ పట్టుకోరా, ఈ పట్టుకో. వద్దే వద్దు వద్దురా. అక్కడ పడలేదు. తెచ్చుకోరా. చూడు చూడు ఇప్పుడు చూడు ఇప్పుడు చూడా ఇప్పుడు చూడు ఇప్పుడు చూడు. అడు గుడ్డు వేసి చింతపండు అరే గురి చూసి కొట్టాను రా. దీనికోసమే ట్రై చేసింది నేను. చింతపండు దీన్ని ఎండబెట్టి చింతపండు అదే కదా. బా భలే ఉందరా. రాళ్ళు తీసిరేస్తున్నాడు బాబోయ్. భలే ఉందరా చింతపండు. నాన్ వెజ్ నాన్ వెజ్ ఫాలోవర్ నువ్వు. సవక చింతపండు ఇది. సవక సవక గైస్. వర్షం పడ్డప్పుడు వరదలు వచ్చినప్పుడు అంట ఏమవుద్దిరా? అంతా మునిగిపోద్ది మొత్తమా? యా మొత్తం లంక మ్యాక్సిమం. ఆ నీళ్ళు ఇల్లు అంత హైట్ ములుగుతుంది ఇప్పుడు వచ్చి.
ఈ కోళ్ళకు వాడతారు మా కొంచెం ఎదిగిన తర్వాత కిందేమో ఆవులకు వాడతారు. అవన్నీ ఇక్కడ పెంచుతున్నారు నీట్గా, నో కెమికల్స్, ఏది ఉండదు, నేచురల్, అంత ఆర్గానిక్ కదా. ఈ బాగా ఎండిన తర్వాత గంటలు అవుతాయా, ఈ లోపల ఎండి గంటలు అవుతాయి. కోళ్ళు చాలా ఇష్టపడి తింటాయి. కొబ్బరి చెట్లు ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లే, ఎక్కడ చూసినా కొబ్బరి, చుట్టుపక్కల ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు. ఆ సిటీల్లో ఆ పొల్యూషన్ లో తిరిగి తిరిగి ఇక్కడ తిరుగుతుంటే భలే ఫీల్ ఉంది తెలుసా. బా కొబ్బరి చెట్లు ఇవన్నీ. చాలా మంది కేరళ బాగుంటది అంటారు, కానీ కేరళ బాగుంటది, కానీ మన గోదావరి జిల్లాలో ఏం తక్కువేం కాదు. సరా ఆ కొబ్బరి చెట్లు అందాలు తెలియక అంతే జనాలు సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేసి కరెక్ట్ ప్లేసులు టూరిజం పెడితే బా ఎగబడిపోతారు జనం. ఇలాంటి లంకల్లో మంచిగా సెట్ చేసి మంచి రిసార్ట్స్ కట్టి వేస్తే వేరే లెవెల్ ఉంటది. ఇక మొక్కలు వేసినట్టున్నారు, మనం ఏదేదో చేశారు. ఇవన్నీ దున్ని ఏవో మొక్కలు పెట్టారు. అటు ఇటు కొబ్బరి చెట్లు గట్లు ఇలా వాటర్ వదులుతారు. ఇందులో ఇలా వాటర్ వదిలితే అన్ని పండుతాయి అనమాట. కొబ్బరి చెట్లు మా ఎంతెంత పొడుగు ఉన్నాయో చూడండి మా బాబు. కొన్ని షేపులు భలే ఉంటాయి కొబ్బరి చెట్లు షేపులు, వెరైటీగా. ఈ వీడియో 10,000 లైక్లు వస్తే నేను ఒక చెట్టు ఎక్కి నా చేత్తో నేను కొబ్బరికాయ తీసి నా చేత్తో నేను కొట్టి ఆగి వీడియో పెడతా. 10,000 లైక్లు చూసుకోండి. మరి వీడియో లైక్ చేయండి. ఏందా చెప్పలేదు అనుకుంటా, లైక్ చేయండి మా వీడియోని. చూడండి. రే ఎంత దూరం వెళ్ళా రావట్లేదు ఏంట్రా, ఇంకా ఎంత దూరం, ఇంతకీ ఎక్కడికి తీసుకెళ్తున్నాం మమ్మల్ని? దేర్ గోదావరి అంట. మరి ఇప్పుడు మనం వచ్చింది ఇది పెద్దదంట మాయా, అది చిన్నదంట. చిన్న నీకు బాగానే ఇవన్నీ వెళ్ళిపోతాయి. మీకు ఇప్పుడు చూపించేది ఒకప్పుడు స్కూల్ అంట. ఇదిగోండి, ఇదంతా ఒకప్పుడు స్కూల్ అంట. వరదలు వచ్చినప్పుడు అలా సెలవు ఇచ్చేస్తున్నారు అని చెప్పి తీసేసి ఉంటారు. అయినా కష్టంలో ఇక్కడ దాకా వచ్చి చదువుకోవడం. ఒకప్పుడు అంటే జనం ఉండేవారు, కానీ బాగుంది మా ప్లేస్, బాగుంది. ఏంటి చెట్టు చూడండి గైస్, ఎన్ని సంవత్సరాల కిందటి చెట్టు అసలు. అయ్యో బాబాయ్ ఎంత లావుందో. సరే ఇది పట్టుకోరా, నేను వెళ్తాను అక్కడికి. నేనే పందిలా ఉంటాను. చూడండి ఎంత ఉందో అది చెట్టు. మొదల్లో పొడుగు చూపించి ఎంత హైట్ ఉందో. ఎన్ని వందల సంవత్సరాల నుంచి ఉందో కానీ ఈ చెట్టు. బా అదృష్టం ఉండాలి ఇలాంటివి చూడాలి. మరి ఎందుకు పగిలిపోయింది తనే, ఏమైందంటావు? ఒరే పగలే ఎలా ఉందంటే రాత్రి ఇంకా భయంకరంగా ఉంటదిగా. దెయ్యాలు పోతారు కూడా ఉంటాయి కదా, తెలుసా నీకు? ఏంటి ఇక్కడ మరే పాకలు కాపురం చేస్తే నువ్వు ఈసారి సీసీ కెమెరాలు తీసుకొచ్చి పెట్టారా బాబోయ్. ఒక 3 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఇలా మంచిగా గోదావరి కనిపించింది, పిల్ల గోదావరి. దాని దగ్గరికి వచ్చేసాం సక్సెస్ఫుల్ గా. ఏంటి మళ్ళీ చెప్పు. గోదావరి ఎంత బాగుందో చూడు. అది కాదు ఆడికి ఏదో చెప్పు. ఏంటది చెప్పు ఏంట్రా నువ్వు వేసే డైలాగ్ నేను కాదు. అదే నువ్వు వేస్తే నువ్వు చెప్పు. ఏదో చెప్పావు కదా ఇప్పుడు మా వాడికి. నువ్వు చెప్పాను. ఇప్పుడు ఇది అవతల వెస్ట్ గోదావరియా? వెస్ట్. ఏది నువ్వేమంటావంటే మనోడిని ఏమైనా చూపించంటే ఈస్ట్ గోదావరి నుంచి వెస్ట్ గోదావరి నడిపించి తీసుకొచ్చేసాడని చెప్పి. అది మాయా ఏమైనా చూపించరా అంటే ఈస్ట్ గోదావరి నుంచి వెస్ట్ గోదావరికి నడిపించుకుంటూ తీసుకొచ్చాడు. ఎక్కడ ఇప్పుడు ఇందులోకి దిగచ్చు, నడిచి వెళ్ళిపోవచ్చు. నిజమే, గోదావరి ప్యాంట్ తడుతుంది అంతే. నిజంగా నడి ఒకసారి. నాకు ఏదరాదురా మా వాడిని ఎక్కడికన్నా తీసుకెళ్ళరా అంటే 3 కిలోమీటర్లు నడిపించి ఈస్ట్ గోదావరి నుంచి ఒక కాలువ దగ్గరికి గోదావరి దగ్గర తీసుకొచ్చి అదిగో అవతల పక్కనే వెస్ట్ గోదావరి కావాలంటే నడుచుకుంటూ వెళ్ళిపో అంటున్నాడు ఆ పెద్ద మనిషి. ఇదిగో ఈ పెద్ద మనిషి. అవతలకి వెళ్తే వెస్ట్ గోదావరి అంట, దొడ్డిపట్ల పక్కన ఎలమంచిలి. నీకోసం పడవ పురమాయించాను, పడవ మీద తీసుకెళ్ళావు. నాకు ఈత కూడా రాదురే, ఏమీ లేవు, వాళ్ళు ఎవరికి రాదు. ఎవరిని కాపాడతావు తేడా వస్తే? అదే భయం నాకు. ఇక్కడ కనిపించే అన్ని కూడా బొంగులు. మనం తింటాం కదా అరకు వెళ్ళినప్పుడు గట్ట ఎగబడిపోయి బొంగు బిర్యానీ అని. ఈ బొంగుల్ని శుభ్రంగా నరికేసి నీట్గా ఇక్కడి నుంచి ఇక్కడికో ఇక్కడి నుంచి అక్కడికో నరికేసి లోపలంతా కడిగేసి అందులో మొత్తం అన్ని వేసి బొగ్గుల మీద పెట్టి కాల్చిస్తారు. అదే బొంగు బిర్యానీ అయిపోద్ది అనమాట. ఎంత చీకటిగా ఉందో చూడండి మా ఇక్కడ. నెక్స్ట్ మా వచ్చేసాం మొత్తానికి సక్సెస్ఫుల్గా అంతా తిరిగేసి మంచి ఫోటోలు దిగి ఆ ఫోటోలన్నీ మన ఇన్స్టాగ్రామ్లో వస్తాయి. ఇన్స్టాగ్రామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంకా ఫాలో అవ్వకపోతే ఫాలో చేయండి. మేము భీమవరం నుంచి రాజోలు వస్తే మా ఫ్రెండ్ అలీగఢ్ అని ఒకడు ఉంటాడు, మీకు తెలిసే ఉంటుంది చాలా మందికి. ఫుడ్ వీడియోలో 2-3 వీడియోల్లో కూడా ఉన్నాడు. ఆడి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావురా అన్నాడు. ఇక్కడే ఉన్నాను రా అన్నాడు మా వాడు. సరే ఒకసారి బయటికి రా అన్నాడు. ఏంటి బయటకు వచ్చేది, నేను ఇంట్లో లేను, ఇలా రాజోలు వచ్చానంటే ఒరే నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి నేను భీమవరం వచ్చాను రా అంటున్నాడు. సర్లేరా బస్ ఎక్కి రాజోలు వచ్చాయంటే రాజోలు వచ్చాడు. ఇప్పుడు ఆయన పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాము. మీరు కూడా ఎవరికన్నా సర్ప్రైజ్ ఇచ్చే ముందు
అసలు ఎక్కడ ఉంటున్నావురా, 2 రోజులు నీ ప్లాన్స్ ఏంటి అని అడిగి సర్ప్రైజ్ అవ్వండి మాయ. రాజోలు కాబట్టి ఒక 60 కిలోమీటర్లు కాబట్టి సరిపోయింది. అదే ఏ వైజాగ్ లో ఉండుంటే మాత్రం దోలు తీరే దరిద్రుడికి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఆయన పికప్ చేసుకుని అటు నుంచి అటు రెస్టారెంట్ కి వెళ్దాం అనుకుంటున్నాం. ఆ తర్వాత కోడి పందాలు అనుకుంటున్నాం, చూద్దాం ఏం జరుగుద్దో. ఇప్పుడైతే ఫస్ట్ రెస్టారెంట్ కి వెళ్ళిపోతాం. ఒకటి కనిపిస్తున్నాడు చూడండి, పెద్ద మనిషి కనిపిస్తున్నాడా, నల్ల సొక్క, నల్ల ప్యాంటు, నల్ల చెప్పులు, మళ్ళీ కళ్ళజోడు ఒకటి. ఎందుకు వచ్చిన సర్ప్రైజ్ రా నీకు? అరే కళ్ళజోడేంటి, నువ్వేంటి, ఏం చేద్దాం అనుకుంటున్నారా మనుషుల్ని? నేనేం చేస్తానా నువ్వు మరి కాకపోతే. ఆ కళ్ళజోడు సైడ్ కళ్ళజోడా, స్టైల్ కళ్ళజోడా, హెడేక్ కళ్ళజోడా? నీకెందుకు వస్తుందా, నీ వల్ల పక్కన వాళ్ళకి వస్తుంది కానీ. సరే పద తిందాం, పద ముందు ఏదవా. ఇప్పుడే తినడం అయిపోయింది మా. వెస్ట్ గోదావరి జిల్లాలో ఎలమంచిలి అనే ఊరు ఉంటుంది. ఈ ఊరికి బయలుదేరాం. ఇక్కడ కోడి పందాలు బాగుంటాయంట, ఫ్యామిలీతో పాటు వచ్చి చూస్తారని చెప్పి నిన్న మన సబ్స్క్రైబ్ ఒక ఆయన కనపడి చెప్పారు. అక్కడికి వెళ్తున్నాం, ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చి. ఇంకా ఈ ఊరు ఎంట్రన్స్ నుంచే ఫుల్ గా పాటలు పెట్టేసి హడావిడి మొదలు పెట్టేశారు మాయా. ఎక్కడ కాపీ రైట్ పడిపోద్దా అని చెప్పి వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇందాక చెప్పినట్టుగా ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నార్మల్ గా కోడి పందాలకి లేడీస్ ని తీసుకెళ్లాలంటే కొంచెం భయం వేస్తూ ఉంటది. అలాంటిది ఇక్కడ ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయడానికి అరేంజ్మెంట్లు అన్ని చేస్తారంట. అంతేకాదు ఫుడ్ కూడా ఫ్రీ ఇస్తారంట. ఇక్కడ ఎంట్రన్స్ లో కొన్ని బొమ్మలు పెట్టారు, ఒంటెలు, స్కూటీలు అలాంటివి పెట్టారు. అందరూ కూడా ఫోటోలు దిగుతున్నారు. అక్కడ నుంచి మెయిన్ ఎంట్రన్స్ లోకి వెళ్తే ఆ ఏరియా మొత్తం కూడా ఫ్యామిలీస్ తో నిండిపోయింది. ఎవరి కాళ్ళు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు, ఉయ్యాలు ఊగుతున్నారు. కొన్ని ఫ్రేమ్స్ అయ్యా ఉంటే అక్కడికి వెళ్ళి ఫోటోలు దిగుతున్నారు. మంచి డెకరేషన్ చేశారు, డాన్స్ ప్రోగ్రామ్ కూడా పెట్టారు. ఈ అక్క మీకు తెలుసా, ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్ లో తెగ వైరల్ అయిపోయింది, మధు అనుకుంటా ఈవిడ పేరు. ఆవిడ కూడా వచ్చారు ఇక్కడ యాంకరింగ్ చేయడానికి. ఫ్యామిలీస్ అందరూ కూర్చుని డాన్స్ ప్రోగ్రాములు చూస్తూ, నార్మల్ గా మనకి కోడి పందాలకి ఏవైతే ఉంటాయో అన్ని కూడా ఇక్కడ నడుస్తుంది. కాకపోతే ఫ్యామిలీతో వచ్చి చిల్ అవ్వచ్చు. ఈసారి మీరు గోదావరి జిల్లా వచ్చినప్పుడు చించినాడ బ్రిడ్జ్ దగ్గర ఉన్న ఎలమంచిలికి వెళ్తే ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. అది చూసుకుని డైరెక్ట్ రాజోల్ దగ్గర ఉన్న శివకోడు అనే ఊరికి వచ్చాం. ఇక్కడ తీర్థం జరుగుతున్నాయా, ఆ తీర్థంలో లైటింగ్ అయితే వేరే లెవెల్ ఉంటది, చాలా బాగుంది. వెరైటీ లైటింగ్ తో చితక్ కొట్టేశారు. ఇంకా అవన్నీ చూసుకుంటూ పక్కనే ఎగ్జిబిషన్ జరిగితే ఆ ఎగ్జిబిషన్ కి వెళ్ళాం. అక్కడ రైడింగ్ చేయడానికి చాలా ఉన్నాయి. అయితే మేము బ్రేక్ డాన్స్ అనేది ఎక్కమ్మాయా. ఈ బాబాయ్ చాలా భయం వేసింది, పైనుంచి కిందకి తెగ తిప్పేస్తున్నాడు. ఎక్కడ పక్కన ఉన్న గుద్దేసుకుంటామేమో అని భయం వేసేసింది. ఇలాంటివి ఎక్కినప్పుడు మైండ్ లో ఒకటే రన్ అవుద్ది, ఇప్పుడు స్క్రూ ఉడితే వెళ్ళి ఎంత దూరంలో పడతాం అని మాత్రం బ్రెయిన్ లో రన్ అవుద్ది. నీకు అంతేనా? అది ఎక్కి కిందకి రాగానే మన సబ్స్క్రైబర్లు అందరూ చూసి అందరూ వచ్చారు. వాళ్ళందరితో చక్కగా మాట్లాడి ఫోటోలు దిగి ఆ పక్కనే రింగులు వేసేది ఉంటే ఒక సెట్ తీసుకుని వేసాము. ఎగరగడు పైకి తెంగరోళ్ళ కనిపించినా బానే వేస్తాడు మాయా. 2 వచ్చినాయి, ఒకటి స్ట్రెస్ రిలీఫ్ అవ్వడానికి ఒకటిని, ఇంకోటి వచ్చి స్ప్రే కూడా వచ్చింది. కుర్రోడు బానే కొట్టాడు జాక్ పట్టు. మీరు ఎప్పుడన్నా తీర్థానికి వెళ్తే ఇలాంటి గేమ్స్ ఆడితే ఏమన్నా విన్ అయ్యారా? ఇంకా అది చూసుకుని ఇంటికి బయలుదేరిపోయాం. మా సంక్రాంతి అయితే ఇలా జరిగింది. మళ్ళీ ఈ సంక్రాంతి పండగ కోసం ఇంకో సంవత్సరం వెయిట్ చేయాలి. ఈ వీడియో నువ్వు చూసే టైంకి అందరూ మళ్ళీ ఇల్లులన్నీ వదిలేసి ఆఫీసులకు వెళ్ళిపోయి ఉంటారుగా. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కలుద్దాం. పండగకి ఇంటికి వచ్చినప్పుడు ఎంత ఎక్సైట్మెంట్ గా ఉంటుందో, వెళ్ళేటప్పుడు అంత బాధగా ఉంటది కదా మాయా. సంక్రాంతికైనా మంచిగా నవ్వుకుంటూ పండగ చేసుకోవాలంటే ఉద్యోగం ఉండాలి కదా, ఉద్యోగం ఇంపార్టెంట్. ఈ సంక్రాంతి మెమోరీస్ అన్ని ఇయర్ మొత్తం గుర్తు చేసుకుంటూ వచ్చే సంక్రాంతికి ఏమేం చేయాలి అని ప్లాన్ చేసుకుందాం. వీడియో ఇక్కడ దాకా చూసావంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి, జై.